ఒకసారి మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు గుర్తుంచుకున్నా, లేదా మోడీ అధికారంలోకి రాకముందు గత 10 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుంచుకున్నా, రోజు రాళ్ల దాడులు విజువల్స్ మన టీవీలో లోకల్ ఛానళ్ళ నుంచి నేషనల్ ఛానల్స్ దాకా కనబడేది. కాశ్మీర్‌లో రాజౌరి సెక్టార్‌లో రాళ్ళేసుకున్నారు. లేకపోతే పూంచ్ సెక్టార్‌లో రాళ్ళేశారు. సైన్యాన్ని అడ్డుకున్నారు. అదే సందర్భంలో పోలీసులను అడ్డుకున్నారు. ఉగ్రవాదొచ్చి ఉగ్రవాద కార్యకలాపాలు చేశాక వాడి వెంట పడగానే పబ్లిక్ అందరూ అడ్డం పడిపోయారు. పెట్రోల్ బాంబులు ఇసిరారు, రాళ్ళు ఇసిరారు అన్నట్టు. అక్కడ దారికి తెచ్చింది కేంద్రం. ఇప్పుడు అలాంటి బ్యాచీలే ఢిల్లీకి చేరాయా? ఢిల్లీలో ముందుగానే కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ పేరుతో 2 లారీల రాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. అక్కడికొచ్చాక ఆ డ్రైవర్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. అంటే ఆ డ్రైవర్లు లారీ అక్కడే పెట్టేసి పక్కెళ్ళిపోవాల్సొచ్చింది. ఆ లారీలో ఏది గొడవల్ని చూసి. ఆ లారీలో ఉన్న రాళ్ళనే ఇక్కడ వీళ్ళు వాడింది. అంటే పక్కా స్టోన్ పెల్టింగ్ అనేటట్టు. అంటే కాశ్మీర్‌ని బాగు చేస్తే ఇప్పుడు ఢిల్లీని నాశనం చేస్తున్నారు. అది జరుగుతోంది.